ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. మరొకసారి మనందరం కలిసి ప్రభువుని ఆరాధించుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి ఆయనకి హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరూ కలిసి ప్రార్థన పూర్వకంగా కొనసాగాలని మీ అందరిని కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుని కూడికను ప్రారంభించుకుందాం. మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. నీ అపారమైన ప్రేమ, కృపా, కనికరములు మా యందుంచి మమ్మల్ని నడిపించి జీవప్రాప్తులనుగా చేసి నీ నామాన్ని స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. నీ ఘనమైన నామమును స్తుతించుటే మాకు ధన్యకరమైనది. నీ నామాన్ని స్తుతించుండగా పాటల ద్వారా, వాద్యముల ద్వారా, స్వరములతో, ఆత్మతో, సత్యంతో ఆరాధిస్తుండగా ప్రభువా మీరు మా పక్షాన ఉండండి. మా స్తుతులపై ఆశీనుడివై నీవు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి అనేక మందికి ఆశీర్వాదకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ఈ కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు నడిపించండి. చూస్తున్న ప్రతి ఒక్కరిని బలపరిచి ఇంకా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమాలను తీర్చిదిద్దమని నడిపించమని, ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరం కలిసి కొన్ని పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం అండి. స్తుతించెదను స్తుతి పాత్రుడా నిన్ను, భజించెదను భయభక్తితో. వందనమయ్యా యేసయ్యా నీకే ప్రణతులు మెస్సియా అనే పాట పాడుతూ దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన్ని స్తుతించండి. స్తుతించెదను స్తుతి పాత్రుడా నిన్ను, భజించెదను భయభక్తితోను. స్తుతించెదను స్తుతి పాత్రుడా నిన్ను, భజించెదను భయభక్తితోను. వందనమయ్యా యేసయ్యా నీకే ప్రణతులు మెస్సియా. వందనమయ్యా యేసయ్యా నీకే ప్రణతులు మెస్సయ్యా. స్తుతించెదను స్తుతి పాత్రుడా నిన్ను, భజించెదను భయభక్తితోను. స్తుతించెదను. నీ గుణగణములు పొగడన తరమా, నీ ఘన కీర్తిని పాడన వశమా. నీ గుణగణములు పొగడన తరమా, నీ ఘన కీర్తిని పాడన వశమా. పరలోక సైన్యపు స్తుతి గానములతో, పరలోక సైన్యపు స్తుతి గానములతో దీనుడనా స్తుతి అంగీకరించుమా. దీనుడనా స్తుతి అంగీకరించుమా. వందనమయ్యా యేసయ్యా నీకే ప్రణతులు మెస్సయ్యా. వందనమయ్యా యేసయ్యా నీకే ప్రణతులు మెస్సయ్యా.
స్తుతించెదను. స్తుతి పాత్రుడా నిన్ను భజించెదను. భయభక్తితోను స్తుతించెదను. నీ ఉపకారములు లెక్కింపగలనా? నీ మేలులన్నీయు వర్ణింపనగునా? నీ ఉపకారములు లెక్కింపగలనా? నీ మేలులన్నీయు వర్ణింపనగునా? నా హృది గదిలో నివసింపగోరినా, నా హృది గదిలో నివసింపగోరిన నజరేయుడా నిన్ను హెచ్చింతునయ్యా. నజరేయుడా నిన్ను హెచ్చింతునయ్యా. వందనమయ్యా యేసయ్యా, నీకే ప్రణతులు మెస్సయ్యా. వందనమయ్యా యేసయ్యా, నీకే ప్రణతులు మెస్సయ్యా. స్తుతించెదను. స్తుతి పాత్రుడా నిన్ను భజించెదను. భయభక్తితోను స్తుతించెదను. నీ సిల్వ ప్రేమను వివరింపశక్యమా? నీ సన్నిధి లేక జీవింప సాధ్యమా? నీ సిల్వ ప్రేమను వివరింపశక్యమా? నీ సన్నిధి లేక జీవింప సాధ్యమా? ఆరాధించెదా ఆత్మతో నిరతము, ఆరాధించెదా ఆత్మతో నిరతము. నీ క్షేమముతో నింపుమా సతతం. నీ క్షేమముతో నింపుమా సతతం. వందనమయ్యా యేసయ్యా, నీకే ప్రణతులు మెస్సయ్యా. వందనమయ్యా యేసయ్యా, నీకే ప్రణతులు మెస్సయ్యా. స్తుతించెదను. స్తుతి పాత్రుడా నిన్ను భజించెదను. భయభక్తితోను స్తుతించెదను. స్తుతి పాత్రుడా నిన్ను భజించెదను. భయభక్తితోను. వందనమయ్యా యేసయ్యా, నీకే ప్రణతులు మెస్సయ్యా. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. ఈ లోకంలో
మనకు ఆధారం ఏంటి? చాలా వాటి మీద ఆధారపడుతున్న మనం దేవునిపై ఆధారపడటం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. అందుకని ఈ పాట ద్వారా మనందరం కలిసి నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు ఆయనే, యేసు నీవే ఆధారం. ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, తెలివిని నమ్ముకొని తూలిపడ్డాను, బుద్ధి జ్ఞానము నీదానమని నీ చెంతకు చేరాను, బుద్ధి జ్ఞానము దానమని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. బలమును నమ్ముకొని భంగపడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను, శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను, శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను
నెమ్మదితో నీవే ఉంచెదవు. ధనమును నమ్ముకొని దగాపడ్డాను, ధనమును నమ్ముకొని దగాపడ్డాను. సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. సుఖ సంపద నీ దీవెనని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. మనుషులు నమ్ముకొని మభ్యపడ్డాను, మనుషులు నమ్ముకొని మభ్యపడ్డాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. సత్యవంతుడా ఆశ్రయుడవని నీ చెంతకు చేరాను. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. 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 ఈ లోకంలో మనకు సహాయకుడు ఆయన ఒక్కడే. ఈ లోకంలో మనం నమ్ముకొనదగిన సహాయకుడు, మన ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు. ధనాన్ని నమ్ముకొని మోసపోయావా? బలాన్ని నమ్ముకొని మోసపోయావా? మనుషులను నమ్ముకొని మోసపోయావా? నీకున్న పరిస్థితులను బట్టి దేవుని మీద ఆధారపడకుండా లోకంలో ఆధారపడి మోసపోయావా? ఈ సమయంలో ప్రభువా, నేను నీవే ఆధారమని నీ దగ్గరికి వస్తున్నా. మనుషులు నమ్ముకొని మభ్యపడ్డాను, ధనమును నమ్ముకొని
దగా పడ్డాను, బలమును నమ్ముకొని భంగపడ్డాను. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరా. శక్తిమంతుడా నా కోటవని నీ చెంతకు చేరా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరూ కలిసి స్వరాలు తెరిచి, ప్రభువా నా సహాయకుడవు నీవే, నేను నమ్ముకొనదగిన దేవుడవు నీవే. ఈ లోకంలో ప్రభువా నా ధనం నాకు సహాయం చేస్తుందని, నా బలం నాకు సహాయం దయచేస్తుందని, నేను కష్టాల్లో ఆపత్కాలంలో ఉన్నప్పుడు అవే నాకు ఆధారం అని అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది నువ్వే ఆధారం అని. నీ పాదాల దగ్గరకు వస్తున్నాను ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా హృదయం, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఆశతో నాను దేవా నీతో జీవించాలని, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన అన్ని విధాల సహాయం చేయగలడు. ఆయన నీ పరిస్థితిని మార్చగలడు. నీ ప్రతి విధమైన ప్రతికూల పరిస్థితుల్లో, ఆపత్కాలంలో ఆయన నీకు సహాయం చేయగలడు. ఆయన నీ ఆశను చిగురింప చేయగలడు. ఆయన నీ యొక్క లేమిలో కలిమితో నింపగలడు. ఆయన నీ బలహీనతలో బలపరచగలడు. ఆయన నీ ప్రతి పరిస్థితిని కూడా చక్కదిద్దగలడు. అందుకని యేసయ్యా నీవే నాకు ఆధారం అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభు నమ్మదగిన దేవుడని, ఆయన మీద ఆధారపడి విశ్వాసం నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమన్న దేవా, ఈ సమయంలో ఎంతమంది అయితే కలిసి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో ప్రభు, వారందరి పక్షాన్ని కృపను అనుగ్రహించి, వేటిపై ఆధారపడి మా జీవితాల పతనావస్థకు వెళ్ళామో వాటి నుండి మమ్మల్ని విడుదల దయచేసి నీ ఆధారముగా, నీవే మాకు మూలముగా ఉండుటకు సహాయం దయచు. ఈ దినమున మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరిచి కృంగిన వారు లేవనెత్తబడుటకు అవసరమైన వాక్కులను మా నోటిలో ఉంచి అనేక మందిని బలపరచమని సహాయం దయచం. ప్రార్థిస్తున్న నీ ప్రియ బిడ్డలందరి జీవితంలో కృపను అనుగ్రహించం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో మనందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనందరం కూడా ధ్యానించుకుందాం. మీరు ఎక్కడున్నా సరే చక్కగా ఇప్పటి వరకు పాల్గొన్న మీరందరూ ఇంకా ఎవరైనా రాకపోతే వారిని కూడా మీరందరూ దగ్గర చేర్చండి. ఇంకా అనేక మందికి కార్యక్రమాన్ని తెలియపరచండి. ఈ కార్యక్రమాలు ఆత్మీయంగా బలపరచబడడానికి ఏర్పరచబడినవి. ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా, అలాగే ఆరాధనలో, అలాగే బుధవారపు కూడికలు, ఇంకా అనేక విధములుగా దేవుని వాక్యాన్ని పాటల ద్వారా, కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను ప్రకటించే చిన్న చిన్న వర్తమానాల ద్వారా
మన పరిస్థితులను, మన ఆధ్యాత్మిక జీవితాల్లో దేవునికి మొదట స్థానం ఇవ్వాలనేదే ఈ యొక్క కార్యక్రమాల ఉద్దేశం. భూమి మీద మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మొదటి స్థానాన్ని, లేకపోతే ఆ మూలాన్ని, ఆ ఆధారాన్ని ఎవరికి ఇచ్చాము అనేది చాలా అత్యవసరం. ఆ ప్రాముఖ్యమైనటువంటి ఆ స్థానం ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వాలని దేవుడు తన లేఖనాల్లో సెలవిస్తున్నాడు. ఈ లోకంలో మనం కూడా చూస్తుంటాం అనుభవాల్లో. కుటుంబంలో అయితే మొదటి స్థానం తండ్రికి ఇస్తాం, యజమానునికి. సంఘంలో అయితే నడిపిస్తున్న కాపరి గారికి ఇస్తాం మొదటి స్థానాన్ని. ఈ రాష్ట్రాలలో లేకపోతే ఈ ప్రభుత్వాలకైతే ముఖ్యమంత్రులకు లేకపోతే ప్రధానమంత్రులకు మనం ప్రాముఖ్యమైన స్థానాన్ని కల్పిస్తుంటాం. ఈ సకల సృష్టిని, ఈ జీవరాశులను, ఈ లోకాన్నంతటిని సృజించిన ఈ సృష్టి అంతటిలో చూస్తే మనం మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి, ఎవరికిస్తే బాగుంటుంది, ఎవరికిస్తే ఏం జరుగుతుంది అనే పరిస్థితులు మనం ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. ఈ లోకంలో మానవుడు ఇవ్వవలసిన వాటికి స్థానం ఇవ్వక, వేటికి ఏ స్థానం ఇవ్వాలో తెలియక స్థానాలను మార్పిడి చేయటం వల్ల పరిస్థితులు మార్పులు వచ్చేస్తున్నాయి. అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. చదువుకున్నటువంటి వ్యక్తికి బాగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, మ్యాథ్స్ లేకపోతే గణితాన్ని నేర్చుకుంటున్నప్పుడు మనం ఒక విషయాన్ని నేర్చుకుంటాం. కొన్ని అంకెలు ఉన్నటువంటి ఆ సంఖ్యను, లేకపోతే ఒక నెంబర్ లేకపోతే 123 అనేటువంటి నెంబర్ ఉంది. 123 అనేటువంటి నెంబరు. ఈ 123 సంఖ్యలో ఏ అంకె యొక్క స్థాన విలువ మనం చూసినప్పుడు 3కి దాని బలం తక్కువ, అంటే అది చివరి స్థానంలో ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ 3 యొక్క స్థానం ఆ యొక్క అంకె విలువ 3 అవుతుంది. కానీ ఆ 3ని 1 ఉన్నటువంటి స్థానాన్ని దగ్గర పెట్టనుకోండి, ఏమవుతుందంటే అది 300 అవుతుంది. ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, చదువుకున్న వారికైనా చదువుకోని వారికైనా ఇప్పుడు బాగా అర్థమవుతుంది. మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బులు కూడా ఈ రూపాయల్లోనే, అనగా 100 రూపాయలు, 10 రూపాయలు, రూపాయి. 100లో ఉన్నది ఒకటే, 10లో ఉన్నది ఒకటే, 1 రూపాయలు ఉన్నది కూడా ఒకటే. కానీ దాని స్థానం మారటం వల్ల దాని విలువ పెరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం మొదటి స్థానం ఎవరికిస్తే మన స్థితి బాగుంటుంది అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించాలనుకుంటున్నాం. అంటే మన ఆధారం ఏంటి? నీవు ఎప్పుడూ కూడా ఒక్కడిగానే ఉన్నావు. కానీ నువ్వు ఎక్కడ ఉంటే, నువ్వు ఏ స్థానంలో ఉంటే, లేకపోతే నీ హృదయంలో ఎవరికి మొదటి స్థానం ఇస్తే నీ స్థితి, నీ విలువేంటో దేవుడు ఈ రోజున చెప్పాలనుకుంటున్నాడండి. అందుకని దేవుడు అంటున్నాడు, అది ఎప్పుడు చూసినా ఒకటిలాగానే ఉంటుంది, కానీ దానిని మనం పెట్టేటువంటి ఆ యొక్క స్థానం దగ్గర దాని విలువ మారిపోతుంది. అదే 1ని 5 స్థానాల దగ్గర పెడితే అది 1,00,000 అయిపోతుంది. అదే 1ని 3 స్థానాలకి పరిమితం చేస్తే అది 100గానే ఉంటుంది. అదే 1ని 1 దగ్గరే 1 స్థానంలోనే పెడితే అది 1 రూపాయిగానే చలామణి అవుతుంది. అంటే అన్నిటిలోనూ ఒకటే కనిపించిన దాని స్థానంలో మార్పిడి వలన దాని విలువలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి నీ జీవితంలో నీ మొదటి స్థానం, అనగా నువ్వు ఇచ్చేటువంటి ఆ ప్రిఫరెన్స్, ఆ మొదటి ఛాన్స్, ఆ మొదటి ఆప్షన్, లేకపోతే ఆ మొదటి ఆ స్థానం నువ్వు ఎవరికి ఇస్తున్నావు?
చాలాసార్లు ఈ విషయాలు చెప్తూ ఉంటాం. ఏంటంటే మొదటి స్థానం మనమందరం కూడా దేవునికి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి. ఎందుకనంటే దేవునికి ఇవ్వకపోతే మన పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయండి. ఎందుకనంటే చూసారా, విలువ మారిపోయింది కదండి, విలువ మారిపోయింది కదా. ఆ మొదటి స్థానంలో దేవునికి ఇవ్వకపోతే మన విలువ కూడా మారిపోతుంది. అందుకని భక్తుడు రాస్తూ, నేనొక సున్నా నీవే మిన్నా, నువ్వు నాతో ఉన్నా నాకు విలువ తెచ్చెనన్నా. ఐ యామ్ ఎ జీరో, యు ఆర్ ఎ హీరో, నువ్వు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చెనన్నా. 5 సున్నాలు ఉన్నా విలువ శూన్యమేనన్నా. 5 సున్నాలు ఉన్నా దాని విలువ శూన్యమేనన్నా. నువ్వు ప్రక్కనుంటేనే చాలు దాని విలువ లక్షగా మారు. నీవు ప్రక్కనుంటేనే చాలు దాని విలువ లక్షగా మారు. నీవు ప్రక్కనుంటేనే చాలు దాని విలువ లక్షగా మారు. నేనొక సున్నా నీవే మిన్నా, నీవు నాలో ఉన్నా నాకు విలువ తెచ్చెనన్నా. మనం అందరం కూడా శూన్యమండి. మనకు అసలు మనం ఈ లోకంలో ఉన్నామంటే చాలాసార్లు అంటుంటాం కదా, మనం ఈ రోజున ఇలా బ్రతుకుతున్నాం అంటే జీవప్రాప్తులనుగా బ్రతుకుతున్నాం అంటే మనలో జీవం ఉంది. ఆ జీవము దేవుడిచ్చిందే. అలాంటి దేవుణ్ణి మనం మొదటి స్థానంలో పెట్టకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి మనం ఆలోచించాలి. కీర్తనాకారుడు రాస్తూ 22వ కీర్తన 10వ వచనంలో అంటాడు దావీదు గారు, 10వ వచనంలో, గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవ్వడునూ లేడు, వారు నాకు దూరముగా నుండకుము, నీవు నాకు దూరముగా నుండకు. చాలా పరిస్థితులు చుట్టుముట్టేసినాయండి. భయంకరమైన పరిస్థితులు ఆయనకు ఉన్నాయంటండి. ఆ కిందంతా చదివితే 12 నుంచి ఆ వచనాలని చదివితే, సింహపు నోట నుండి ఖడ్గము నుండి నా ప్రాణం, నా ఎముకలన్నిటిని నా వస్త్రములను పంచుకుంటున్నారు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, ఇదిగో నేను నీళ్ళ వల్ల పారబోయబడి నా ఎముకలన్నీ స్థానం తప్పి ఉన్నా. అబ్బో, పరిస్థితులు ఏం బాలే. ప్రభువా, నీవు నన్ను గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ఆధారం, నీవే నాకు ఆధారం. అలాంటి గొప్ప భక్తుడు దావీదు గారు. దావీదు గారు దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్న వ్యక్తి, పాపము చేసినను ఒప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తి, తప్పును సవరించుకొని మరెన్నడూ తప్పు చేయకుండా సత్యంలో నడిచినటువంటి వ్యక్తి. యేసయ్య, తండ్రి, ప్రభువా, ఇదిగో నీవే నాకు ఆధారం, నాకెవరు లేరు, నాకేం ఆధారం లేదు. అదేంటండి అలా అంటాడు ఏంటండి దావీదు గారు? దావీదు గారు అలా అంటారు ఏంటండి? ఒక మంచి స్థానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి. అంటే అప్పుడే పరిస్థితుల్లో ఒకవేళ రాజు కాకపోయి ఉండవచ్చు, కానీ ఆయనకు మనుషులందరి మధ్యలో గొప్ప పేరు ఉంది కదండి. గొల్యాతును చంపినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆ పరిస్థితిలో అలాంటి ప్రార్థన చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఎవరినైతే ఆధారంగా చేసుకున్నాడో అవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. వేటిని ఆధారం అనుకున్నాడో వాటి వేర్లన్నీ కూడా విడిపోతున్నాయి, పెగిలిపోతున్నాయి. అప్పుడు దేవునితో అంటున్నాడు, నా గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. ఒక్కో చోట అంటాడు దేవుడు, దేశముల యొక్క ఆధారములు కదిలిపోతున్నాయి అని అన్నాడు. కదిలిపోతున్నాయి. అవునండి, మనం దేన్నైతే మొదటి స్థానంలో పెట్టాలో దాన్ని పెట్టకుండా, దేవుణ్ణి పెట్టకుండా, ఏవైతే మనం ఆ స్థానంలో పెడుతున్నామో దేవుడు వాటన్నిటిని కూడా కదిల్చేస్తాడు. అందుకనే నీ ప్రాముఖ్యమైన స్థానం, నీ మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఖచ్చితంగా దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే మనందరికి ఆధారం ఆయనే. కానీ చాలామంది మనుషులు ఈ లోకంలో రకరకాల వాటికి స్థానాలు ఇస్తున్నారు. అందుకనే భక్తుడు రాస్తూ అన్నాడు ఏమనంటే, ఇంకో నేను నాకు ఆధారముగా నేను బంగారాన్ని చేసుకున్న ఎడల, బంగారము నాకు ఆధారమైన ఎడల అంటాడు. చూడండి, యోబు గ్రంథము 31వ అధ్యాయం 24వ వచనం. యోబు గ్రంథము
31:24 సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడలను, నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారంతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ నా చేతికి విస్తారము సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను. 28 అవన్నీ చెప్తూ అదియు న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన నేరము అగును అంటున్నాడు. ఏమన్నాడండి? సువర్ణం నాకు ఆధారంగా అనుకున్నా, అవే నాకు ఆశ్రయం అనుకున్నా, నా ఆస్తి నాకు సరిపోతుందని అనుకున్నా, సూర్యుడు ప్రకాశించినప్పుడు అబ్బా నేను అతనిని కానీ, చంద్రుడు మిక్కిలి కాంతిగా నడుచుండగా అతన్ని కానీ చూచి నా హృదయం రహస్యముగా ప్రేరేపించబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకున్న ఎడలను పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుతును. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే వాటన్నిటిని చూసినప్పుడు మనం మురిసిపోతాం. అబ్బా అందంగా ఉంది, చాలా చూడముచ్చటగా ఉంది అని అనుకుని దానికి మనం మొదటి ఛాన్స్, మొదటి ప్రాముఖ్యత కాదు ఇవ్వాల్సింది. అబ్బా వీటిని చేసిన దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్పాలి. వీటన్నిటిని చూసి సృష్టి ఎంత బాగుందని వాటికి సాగిలిపడటం కాదు, వాటిని చేసిన దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. ఇంత అందమైన లోకం ఇచ్చావా ప్రభా అని చెప్పి దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి వాటికి ముద్దు పెట్టుకుంటే, వాటిని మనం ఆహ్వానించి అబ్బా నాకు దొరికెను, ఇవే నాకు ఆధారము అని అనుకుంటే నేను దేవునికి ఏమవుతును? వేషధారినవుదును, న్యాయాధిపతుల చేత అది కూడా శిక్ష నొందదగిన నేరము అగుదునన్నాడు. అంటే నీ మొదటి ఛాన్స్, నీ మొదటి స్థానం ధనానికి కానీ, ఐశ్వర్యానికి కానీ, లేకపోతే బంగారమునకు కానీ నువ్వు ఇస్తే అది నీ జీవితాన్ని పతనావస్థకు తీరిపోతుంది. ఎలీషా కాలంలో కూడా మనం చదువుతుండే గేహాజీ గారు, నయమాన్ గారు వచ్చినప్పుడు ఆ సంఘటన మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఏ ఆస్తిపాస్తులైతే లేకపోతే ఏ యొక్క లోక సంపదనైతే వదులుకొని వచ్చారో ఆ ఎలీషా గారు, గేహాజీ గారు ఇరువురు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నయమాను స్వస్థపరచబడిన తర్వాత మీరు చేసిన ఈ మేలుకి తీసుకోండి ఈ బహుమానాలంటే ఎలీషా గారు అన్నారు, అయ్యా నీ యొక్క సొమ్ము నాకు వద్దు, దేవుని కృపచేత నువ్వు స్వస్థపడ్డావు, దేవునికి రుణస్థుడిగా దేవుని మీదే ఆధారపడి నువ్వు జీవించు, ఒకవేళ ఇవి ఇస్తే ఇవే నన్ను స్వస్థపరుచుకున్నాయని వీటి మీద ఆధారపడతావేమో, వద్దు అలా చేయకని అన్నాడు. ఇస్కరియోతు యోధ 30 వెండి నాణెములకు యేసుప్రభువుని అమ్మివేశాడు కదా. ధనమే ఆశ్రయం అనుకుని, ధనమే ఆధారం అనుకుని రక్షకుడిని కూడా అమ్మివేసాను కదా. ఇస్కరియోతు యోధ ఏమైపోయాను? మనం చదువుతున్నప్పుడు గేహాజీ గారు కూడా పరిగెట్టుకుంటూ వెంట వెళ్ళి ఆ యొక్క బంగారాన్ని, ఆ వస్త్రాన్ని తెచ్చుకున్నప్పుడు ఎలీషా అంటాడు, అయ్యా ఎక్కడికి వెళ్ళావంటే ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానంటాడు. నీతో పాటు నా ఆత్మ నీతో రాలేదా? ఎందుకు అబద్ధం చెబుతున్నావు? ఇది ఆస్తి సంపాదించుకోవడానికి సమయమా అని చెప్పి కుష్ఠరోగం వచ్చిన సంగతి మనం చూస్తాం. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మనకి ఏం చెప్తుందంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవుడే నడిపిస్తాడు అన్ని విషయాల్లో కూడా, దేవుడే స్వస్థపరుస్తాడు అన్ని విషయాల్లో కూడా, దేవుడే మనల్ని పోషిస్తాడు అన్ని విషయాల్లో కూడా, దేవుడే మనల్ని నడిపిస్తాడు అన్ని విషయాల్లో కూడా. కానీ మొదటి స్థానాన్ని అందుకన్నాడు, మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు మీకేం కావాలన్నీ మీకు అనుగ్రహిస్తానన్నాడు మత్తయి సువార్తలో. మొదట నా నీతి నా రాజ్యం, నన్ను వెతకండి. మొదట నన్ను వెతకకుండా ఏవేవో వెతుకుతున్న వారలారా దేవుడు చెప్తున్నాడు, మీకు వాటిని వెతకటం వలన శ్రమ. ఎక్కడికి శ్రమ? పరలోకంలో చేరకుండా దేవుని నుండి దూరం చేసేటువంటి పరిస్థితులను తీసుకుని వస్తున్నాయి. ఐశ్వర్యం, సకల సంపదలు. అందుకే ఇంత పాటుపడు, ధనమును నమ్ముకొని దగాపడ్డాను ప్రభా, సుఖ సంపద నీ దానమని నేను ఎరగక నీవే ఆధారమని చెప్పకుండా ధనం ఉందని చెప్పి వెర్రవీగాను ప్రభా. అవి నన్ను ఏం చేసినాయంటే మోసం చేశాయి. బంగారం ఇవన్నీ ఏం చేస్తాయండి? చిటికలో మాయమైపోతాయి. ఎంతో అందంగా మురిపంగా చూసుకునేటువంటి బంగారపు గొలుసులు మెడలో వేసుకుని వెళ్తుంటే ఒక దొంగోడు చూశాడు. చూడగానే ఏం చేశాడంటే బాగా కనిపిస్తుంది లావుగా, బా ఎంత బాగుంది, ఇది ఒక్కసారికి మనకి చాలా డబ్బులు తీసుకుని వస్తుందని చెప్పి అలా నడుచుకుంటూ వెళ్తున్న మన పక్క అమ్మట వచ్చి పట్టుకుని లాక్కుని వెళ్ళిపోయాడు. ఒక్క క్షణంలో నీవు సంపాదించిన ఎంతది కూడా దొంగోడి చేతికి చిక్కింది. ఇక్కడ మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి.
అంటే వేటి మీద ఆధారపడుతున్నామో మనం అర్థం చేసుకోవాలి. అలాంటివి ఉన్నప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉన్న వాటితో తృప్తి పొంది దేవుని మీద ఆధారపడి ప్రభువు మీద మనం ఆనుకోనాలి. అందుకని దేవుడు అన్నాడు, ఏముంది అవన్నీ కూడా ఇంతలో కనపడ అంతలో మాయమైపోతాయి, అవి ఆవిరి లాంటివి, ఇలా లాక్కుంటాడు వెళ్ళిపోతాయి. జేబులో డబ్బులు ఉన్నాయి, ఎలా వెళ్తుంటావు, బ్యాంకులో డబ్బులు తీసుకుని వెళ్తున్నవారు ఎంతోమంది పాకెట్లు దోచుకొని డబ్బంతా ఖాళీ చేసినారు. చాలా రకాల మోసాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకు ఆధారం అనుకున్నాం, కానీ అవి ఏం మనకు సహాయం చేయలేవు కదా. ఏటీఎం కార్డు డబ్బులు తీయడం రాక పక్కోడు ఎవరికి ఇచ్చి డబ్బులు తీయమన్నాడంట, తీసాడంట. తీసి ఏం చేశాడు, పిన్ను నెంబరు చెప్పాడు, ఆ డబ్బులు పెట్టుకుని పరారు. ఈ మధ్యకాలంలో చాలా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ రోజున ఏదైతే మనం ఆన్లైన్లో చలామణి చేసుకున్నాం డబ్బుల్ని, అంటే పేపర్లెస్, డబ్బు కనిపించదు కానీ మార్పిడి జరుగుతుంది. ఏదైనా వస్తువు కావాల్సినప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఈ రకమైనటువంటి క్రైమ్, సైబర్ క్రైమ్. ఫోన్లు చేసి మనల్ని అడుగుతుంటారు, ఏమని, మేము బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ ఓటీపీ వస్తుంది చెప్పండి అనో, లేకపోతే మీ ఫోను నెంబర్ మారుస్తామనో, రకరకాలుగా అడిగి మీ నెంబర్ చెప్పండి, ఓటీపీ వస్తుంది మీకు, మేము ఇంతలో ఎప్పుడు మారుస్తామని చెప్పి బ్యాంక్ నుంచి ఫోన్ చేసామని చెప్తుంటారు. అలాంటి వాటికి ఎవ్వరు కూడా మోసపోకండి, చాలా జాగ్రత్తగా ఉండి. అందుకే దేవుడు అంటున్నాడు, ఇవేం మీకు ఆధారం కావు, కానీ వీటిని ఆధారం అనుకున్న వారికి చెప్తున్నటువంటి విషయం, ఈ ఆధారం అనుకున్న వారు ఏ రకంగా అయినా మనల్ని మోసం చేయవచ్చు. ఇవి ఆధారం అనుకున్న మన జీవితంలో కొన్నిసార్లు వాటిని మనం కోల్పోవచ్చు. అందుకే అన్నాడు, జాగ్రత్తగా మెలకువగా ఉండండి. ఇలాంటి క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అందుకని ఈ మధ్యకాలంలో చాలా రకాల క్రైమ్స్ జరిగి, ఈమెయిల్స్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా, మెసేజ్ల ద్వారా మనం ఏదైనా ఒకటి క్లిక్ చేయగానే అవి ఆటోమేటిక్గా వాళ్ళకి మన డేటా అంతా తీసుకుని వెళ్ళిపోయే భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నావు. నువ్వేం ఆధారం అనుకుంటున్నావు అదే నేను పతనావస్థకు తీసుకెళ్తావు. సెల్ ఫోన్ ఆధారం అనుకున్నావు ఇప్పుడు మనం. సెల్ ఫోన్ లేకపోతే ఏది జరగదు అనే స్థాయికి వెళ్ళిపోయాం మనం. చేతిలో ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయాం అన్నట్టుగా మనం ఉన్నాం. ఎందుకంటే అది చాలా చాలా వరకు అది మనల్ని ఏం చేస్తుందంటే చాలా విషయాల్లో అది మనకి సహాయం చేస్తుంది కాదంట. కానీ అదే ఆధారం అనుకున్నాం కదా మనం. సెల్ ఫోన్ని ఆధారం అనుకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఒక చిన్న క్లిక్ తోటి, అంటే ఏదైనా ఒక వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే మన డేటా అంతా కూడా వెళ్ళిపోతుంది. అబ్బా, ఏదైతే ఆధారం అనుకున్నా అదే నిన్ను మార్చేసింది. ఈ రోజున టెక్నాలజీ ఆధారం అనుకున్న వారికి దేవుడు చెప్పిన మాట, టెక్నాలజీ ఎంత పెరిగినా అది మనకే ముప్పు. ఈ రోజున ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలారా, మనకు ఆధారంగా ఏం చేసుకున్నాం? మన ఆధారం ఏంటి? దేవుని ఎడల మీ ఆధారం ఉన్నదా? దేవుడు మీకు ఆధారంగా ఉన్నాడా? లేకపోతే సువర్ణము మనకు ఆధారం అనుకుంటున్నామా? సువర్ణము, డబ్బు మనకు ఆధారం అనుకున్నావా? ఐశ్వర్యం ఆధారం కూడా, బంగారం ఆధారం అనుకున్నావా? బంగారం అంటే చాలండి, తక్కువ రేటు ఉన్నప్పుడు కొనేసుకొని బంగారాన్ని దాచుకుందాం, ఎక్కువ రేటు వచ్చినప్పుడు అమ్ముకొని డబ్బులు సంపాదించుకుందాం అని ఆధారపడుతున్నాం. వాటి మీద ఆధారపడుతున్నాం. అలా చేయొద్దని అనట్లేదు, వాటి మీద ఆధారపడుతున్నాం. అవే మన సహాయాలు తీరుస్తుందని అనుకుంటున్నావా? అలా అనుకుంటే ఖచ్చితంగా అది మనలను నాశనకరమైన ఊబిలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మనం చదువుతున్నాం. మన బలం ఆధారంగా అనుకుంటున్నాం. మన బలం, ఒక రాజు మనకు కనబడుతుంటాడు. ఆ రాజు కూడా ఇలాగే అంటుంటాడు. ఏమంటాడంటే, మీరు దేవుడు ఆశ్రయం అని అనుకోకండి, దేవుడు ఏం చేయడు, నేనే మీకు ఆశ్రయం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 28వ వచనం చదువుకోండి. 28వ వచనం, గొప్ప శబ్దంతో యోధా భాషతో ఇట్లనెను, మహారాజైన అష్షూరురాజు సెలవిచ్చిన మాటలు వినిడి. రాజు సెలవిచ్చినదనగా అష్షూరురాజు చెప్తున్నాడని పంపించారండి ఒక వ్యక్తిని. ఆయన చెప్తున్నాడు, వచ్చి ఏమని చెప్తున్నాడు? హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి
చాలా జాగ్రత్తగా, యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణం అష్షూరు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే, ఉత్తిదే, మీరు అంగీకరించొద్దు. అష్షూరు రాజు చెప్తున్న మాట అండి ఇది. 22వ వచనం చదవండి. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠం వద్ద మాత్రం మీరు నమస్కారం చేయవాలని యోధా వారిని యెరూషలేము వారికి ఆజ్ఞించి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠమును పడగొట్టానో ఆయనే కదా యెహోవా. యెహోవా మీద ఆధారపడ్డారా మీరు? దేవుని మీద ఆధారపడి మీరు నగ్గేస్తాం అనుకుంటున్నారా? మోసపోకండి హిజ్కియా చేతులు అన్నాడు. ఇంతకీ ఏది సత్యం? హిజ్కియా గారు చెప్పింది సత్యం. ఎందుకంటే దేవుడికి మొదటి స్థానం ఇవ్వండి, దేవుడు సహాయం చేస్తాడు. ఈ అష్షూరు రాజు ఏం చేయడు మనల్ని అని చెప్పి ధైర్యపరుస్తున్నాడు. భయపడకండి మీరు అంటున్నాడు. అష్షూరు రాజు ఏమన్నాడు తెలుసా? మీరు మోసపోకండి అంటున్నాడు. సాతాను గడు ఇలాగే చెప్తాడు. దేవుడు చెప్పే మాటలేమో సాతాను గడు చెప్తున్నాడు. మోసపోకండి, దేవుడి చేతులకు వెళ్ళకండి అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? భయపడకండి, ధైర్యంగా ఉన్నాడు, వాడి చేతిలో మిమ్మల్ని విడిపిస్తారంటున్నాడు. ఎవరి మాట నమ్మాలి? ఎవరి మాట నమ్మాలి? నిజంగా ఆలోచన కలిగిన వ్యక్తి ఎవరి మాట నమ్ముతాడు తెలుసా? దేవుని మాటే నమ్ముతాడు. ఎందుకంటే ఈ సృష్టి అంతటిని చేసిన దేవునికి మొదటి స్థానం ఇవ్వకపోతే ఎవరు మనల్ని నక్కించగలరు? ఎవరు మనల్ని విడిపించగలరు? అష్షూరు రాజు ఏమని చెప్తున్నాడు? మోసపోకండి హిజ్కియా చేతిలో. ఆడు అలాగే చెప్తాడు. దేవుడు దేవుడు అంటాడు, ఎప్పుడు దేవుడు విడిపిస్తాడు అంటాడు. ఏమవ్వదు, నా దగ్గర చాలా సైన్యం ఉంది, నేను కొట్టుకుని వెళ్ళిపోతాను, మిమ్మల్ని అందరినీ నా దగ్గరకు వచ్చేయండి అంటున్నాడు అష్షూరు రాజు. యెహోవాను బట్టి నమ్మించి యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కకుండా ఉంటుంది అని చెప్పి హిజ్కియా అంటున్నాడా? హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినది ఏమనగా, మీరు నాతో సంధి చేసుకుంటే ఏమొస్తాయంట మీకు? ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినచ్చు, తన బావి నీళ్లు త్రాగుచ్చు ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశం వంటి దేశమునకు, అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును, ఆహారమును ద్రాక్ష చెట్లును గల దేశమునకును, ఒలివ తైలమును తేనెయును గల దేశమునకును మిమ్మల్ని తీసుకొని పోదును. అచ్చట మీరు సుఖముగా ఉందురు. కావున యెహోవా మిమ్మల్ని విడిపించినని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, అష్షూరు రాజు చేతుల నుంచి దేవుడు విడిపిస్తాడండి. కానీ సాతాను మోసం చేసే విధానం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అష్షూరు రాజు అంటున్న మాట ఏంటి తెలుసా? హిజ్కియా చేతిలోకి వెళ్ళకండి, ఆడేం చేయలేడు. ఆడుతూ ఉంటే మీకు తిండి ఉండదురా సరిగ్గా, ఆడుతూ ఉంటే మీకు ఎప్పుడు త్రాగడానికి కూడా సమయం ఉండదురా. నా దగ్గరికి రండి, నాతో సంధి చేసుకోండి. తినడానికి ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, చక్కటి తేనె దేశాన్ని తీసుకెళ్తారు, తేనె గల దేశానికి, ఆ యొక్క ఒలివ తైలం ఉన్న దేశానికి, ఆహారం ద్రాక్ష చెట్లు గల దేశానికి మిమ్మల్ని అక్కడ మీరు చావరు, సుఖముగా బ్రతుకుతురు అని చెప్తున్నాడు. సుఖముగా బ్రతుకుతురు. అబ్బా, నన్ను ఆధారం చేసుకోండి అని మనిషి చెప్తుంటే హిజ్కియా ఏమన్నాడు తెలుసా? మనిషి ఏం చేస్తాడు? వాడు నరమాంసుడు, వాడు మాంసం కలిగిన వాడు, వాడి బలం ఎందుకు సరిపోతుంది? దేవుడే మనలను విడిపిస్తాడు అని చెప్తాడు. అదే దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం 32వ అధ్యాయము దినవృత్తాంతాలు 2వ గ్రంథం 32:7. మీరు దిగులు పడకుడి, ధైర్యం విడువకుడి, అష్షూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం అందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికంట, అంటే అదే ఆడికంట. కానీ మనకంట ఏంటో తెలుసా? మనకు సహాయం చేయటానికి, మనము యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధారాజైన హిజ్కియా చెప్పిన మాటలు యందు నమ్మిక ఉంచిరి. ఆ అధ్యాయం కూడా మీరు చదవండి, చాలా మాటలు అక్కడ చెప్పు. అష్షూరు రాజు మోసం చేస్తున్న విధానాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తూ సాతాను కూడా ఇలా మోసం చేస్తాడు. అరే, నువ్వు దేవుడు నమ్మకం, దేవుడి మీద ఆధారంగా చేసుకుని దేవుడే నీకు ఆధారం అని అనుకుంటే నువ్వు ఎలాగా నువ్వు ఓడిపోతావు. నువ్వు సాధించలేవు, నువ్వు చెయ్యలేవు. దేవుడు అంటే నీ పనులు అవ్వవు. దేవుడు అంటే లోకంలో నీ పనులు అవ్వవు. దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి పడినని చెప్పుకొని ప్రార్థన వాక్యం అంటే కుదరదు.
రావాలి, కొంచెం లోకంలోకి రావాలి, అప్పుడే నీ పనులు అవుతాయి. అష్షూరు రాజు చెప్పిన మాట, సాతాను గాడు చెప్తున్న మాట కొంచెం ఒకేలా ఉంది కదండి. మిమ్మును యెహోవా విడిపిస్తాడని అనుకుంటున్నారేమో, ఎవ్వరు విడిపించలేరు, నా శక్తే గొప్పది, నేనే గొప్పోడిని అన్నాడు. అష్షూరు రాజుని దేవుడు జయించాడు. అందుకని అన్నాడు, హిజ్కియా ధైర్యం విడవకండి. ఆధారంగా చేసుకుని దేవుణ్ణి ఊరకుండి నిలిచి చూడండి. మోషే కాలంలో కూడా అలాగే చూసాడు మనం, యెహోషువ గారి కాలంలో కూడా అలాగే చూసాడు మనం. మీరు ఊరకుండండి, యుద్ధం నేను చేస్తానన్నాడు. అంతెందుకండి, దావీదు గారి విషయంలో కూడా గొల్యాతుని చంపాలంటే దావీదు సరిపోతాడండి? దావీదు గారి యొక్క బలం సరిపోతుందా గొల్యాతుని చంపాలంటే? సరిపోదు. కానీ ఎవరు చేశారు? దేవుడు. అందుకే అన్నాడు, యుద్ధము యెహోవాది. ఎవరిని ఆధారంగా చేసుకున్నాలో వారిని ఆధారంగా చేసుకుంటే మన విలువ పెరుగుతుంది. అందుకన్నాడు, నేను ఒక 0 అయినా నా ప్రక్కన నువ్వుంటే నేను 1,00,000గా, కోటిగా మారగలను. అందుకనే ఏం ఆధారంగా ఉన్నాయి ఈ రోజున? నీకేం ఆధారంగా? బంగారం ఆధారంగా ఉందా? మనుషుల ఆధారంగా ఉన్నారా? లేదా జ్ఞానం ఆధారం అనుకుంటున్నావా? సామెతల గ్రంథం, ఆ మాట కూడా మనం చదివినట్లయితే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ సొంత ఆలోచనలే నీకు ఆధారం అనుకుంటావు. లేదంటే నేను అసలు మోసపోను, నేను ఆలోచించానంటే అది పక్క ప్లాన్తోనే ఆలోచిస్తాను, నా జ్ఞానం చాలా గొప్పదండి. ఆ పైన కూడా అంటాడు, జ్ఞానం నీకు ఆధారం అనుకున్నా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నేను చేయగలను, ఇది నేనైతే చేసేయగలను, ఇది నా వల్లే సాధ్యమని మనం రకరకాలుగా అనుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. మన ఆలోచన మనకు ఆధారం అని అనుకున్నా కూడా కొన్నిసార్లు మనం మోసంలో పడిపోతాం, పతనం అయిపోతాం, నష్టపోతాం. మన స్వబుద్ధిని ఆధారము చేసుకో. ఎవరి మీద ఆధారపడాలి? యెహోవా, నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. స్వబుద్ధి, సొంత బుద్ధి, వాళ్ళే ఆలోచించుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు. ఎవరి ప్రమేయం ఉండదు ఇందులో. నష్టపోయాక నా వల్ల కాదు, మీ వల్లే జరిగిందని. స్వబుద్ధిని ఆధారం చేసుకుని చాలామంది మోసపోయారు, చాలామంది పతనం అయిపోయారు. స్వబుద్ధిని ఆధారం చేసుకుని వాళ్ళ సొంత ఆలోచనలు ఆలోచించింది విశ్వాసం నుండి జారిపోయిన వారు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు అన్నాడు, నీ బుద్ధిని కాదు ఆధారం చేసుకునేది, నీ ఆలోచన కాదు, నీ జ్ఞానం కాదు, దేవుని మీద ఆధారపడు. బైబిల్ గ్రంథంలో చాలా మాటలు ఉన్నాయండి, చాలా మాటలు. నువ్వేం ఆలోచన చేస్తున్నావు, నువ్వేం ఆలోచన చేసుకున్నావు? అదే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం, ఐగుప్తు వలన సహాయం పనికి మారినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గబ్బాల మారి అని దానికి పేరు పెట్టుచున్నాను. 12వ వచనం, అందుచేతను ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలా సెలవిచ్చున్నాడు, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటారు కనుక ఈ దోషం మీకు ఎత్తైన గోడ నుండి జోగి పడబోచున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోను. ఏం ఆధారం చేసుకుని? ఈ వాక్యం అనగా వాక్యమై ఉన్న దేవుని ఆధారం చేసుకోకుండా నువ్వు బలాత్కారాన్ని బలాత్కారం, కొంతమంది బలాత్కారంతో చలాయించేస్తారు లోకాన్ని, గోండాల్లా ప్రవర్తిస్తారు, రౌడీలుగా. చేస్తావా చేయవా? చేయకపోతే నేను లేపేస్తాం, భయపడిపోయి వాళ్ళు ఖచ్చితంగా పని చేయాల్సిందే. నువ్వు ఇస్తావా ఇవ్వా, లేకపోతే నిన్ను లేకుండా చేస్తాం. బలాత్కారం, కృత్రిమం. దేవుడు కూడా అదే అన్నాడండి. బాల్యం నుండి కూడా లోకం అంతా ఎలా ఉన్నదంటే బలాత్కారంతో నిండిపోయింది అని అన్నాడండి. బలాత్కారంతో నిండిపోయింది అన్నాడు. అదే ఆదికాండంలో అనుకుంటున్నాను. ఆదికాండము
ఆదికాండం 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకుని ఉండిరి. ఏం ఆధారం చేసుకున్నాం? బలాత్కారం ఆధారమా? బలాత్కారం. బలంతో జయించేద్దాం అనుకుంటారు చాలామంది. బలాత్కారంతో ఏ పనైనా చేయించుకోగలను నేను అనుకుంటున్నాను. బలం కలిగిన వారు ఎంతమంది మోసపోలేదు? సంసోన్ మనకు తెలుసు కానీ సంసోన్ గారు ఎంతో బలం ఉంది, బలాత్కారం చేసి అంటే బలంతో చాలామందిని గడ్డిపోచల్లాగా విసిరేసేవాడు. అలాంటిది ఏమైంది? బలవంతుడైన సంసోను ఒక స్త్రీ చేతిలో పడిపోయి మోసపోయాడు. ఏం ఆధారం? నీ బలం ఆధారమా? నీ బలాత్కారం ఆధారమా? కృత్రిమం ఆధారమా? నీ జ్ఞానం ఆధారమా? అదే ఆదికాండలో మనం చదువుతుంటాం. బాబేలు గోపురం కడుతున్నారంట. ఏమని? వారికే వారే స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఆలోచించుకొని మనం ఎంత గొప్ప గోపురం కడితే అందరూ కూడా మనం చూసి పేరు వచ్చేస్తుంది, మనకు చాలా పేరు వచ్చేస్తుంది. ఇంకా అందరం ఇక్కడే ఉండి పేరు సంపాదించుకుందాం రండి అన్నారంట. పేరు సంపాదించుకుందాం. ఏం చేశాడు దేవుడు? ఏంట్రా అసలు మిమ్మల్ని భూమి మీద ఎందుకు పెట్టానరా, మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి దేవుడు ఆలోచన చేస్తున్నాడు. పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకున్నారంట. ఒక గొప్ప గోపురాన్ని కట్టి, శిఖరాన్ని కట్టి. ఈ రోజున కూడా మనం చూస్తుంటాం గొప్ప గొప్ప గోపురాలు. అవి ఎందుకు కడతారో తెలుసండి? పేరు కోసం. మా దేశం ఎలా ఉంది? మా దేశంలో అత్యంత ఎత్తైన గోపురం మా దేశమే. ప్రపంచంలోకెల్లా గొప్ప పర్వతం లేక గొప్ప గోపురం మా దేశంలోనే ఉంది అని చెప్పుకోవడం పేరు సంపాదించదమనే కదా. ఎవరెస్ట్ శిఖరం గురించి మనం చిన్నప్పుడు నేర్చుకుంటాండి. అతిపెద్ద శిఖరం ఎవరెస్ట్. K2 శిఖరం అంటాం. ఎవరెస్ట్, K2 ఇవన్నీ అవి చిన్నప్పటి నుంచి మన జనరల్ నాలెడ్జ్ బిట్లో ఉన్నామండి. అవి చెప్పుకొని మన దేశం వాళ్ళు కానీ లేకపోతే ఇతర దేశం కానీ మా దేశంలో ఎంత పెద్ద గోపురం ఉందని, మా టెక్నాలజీ ఎంత గొప్పదని మేము ఆలోచన చేస్తే ఎవరైనా మాకు లొంగిపోవాల్సిందని, మా బలం ముందు ఎవడు నిలవలేడని చెప్పి వారి వారి యొక్క బలాలను, వారి యొక్క ఆలోచనని, వారి స్వబుద్ధిని, వారి బలాత్కారాన్ని, వారి కృత్రిమాన్ని నమ్ముకొని వాటినే ఆధారం చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడండి? తప్పకుండా వారిని అక్కడి నుంచి త్రోసి వేస్తాడు. అందుకని అన్నాడు దేవుడు, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణం గోపురం చూడ దిగి వచ్చినప్పుడు యెహోవా ఇదిగో జనం ఒకటే, వారికి అందరి భాష ఒకటే, వారి ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. కాబట్టి మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకరిని తెలియకుండా భాషను తారుమార్చేయండి. భాషలు అక్కడే ప్రారంభమైనండి భాషలు. అక్కడే ప్రారంభమైన భాషలు. ఇప్పటికీ ఇంకా చాలా భాషలు తెలియవండి చాలామందికి. ఇప్పటికి కూడా ఎన్ని భాషలు ఉన్నాయో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎందుకని తెలుసా? భాషలను పుట్టించిన దేవుడు నజరేయుడైన ప్రభువే. అందుకన్నాడు బాబేలు గోపురం దగ్గర వారు పేరు సంపాదించుకుందామని వారికి వారే ఆధారపడినప్పుడు దేవుడు ఊరుకోడు, తృణీకరించడు. పడగొట్టారు వాళ్ళని. మరి అన్నాడు కూడా వారికి భాష అర్థం కాకుండా ఒకరి భాష ఒకరికి తారుమారు చేశాడు. బాబేలు అనగా తారుమారు. కాబట్టి ప్రియులారా, ఏం ఆధారం చేసుకున్నావు? నీ జ్ఞానమును ఆధారం చేసుకుంటున్నావా? కొంతమంది ఇంకా ఆధారం చేసుకుంటారు. కొంతమంది యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం అనుకుంటాను చూడండి. యెహెజ్కేలు గ్రంథం క్షమించండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 15వ వచనం. 16వ అధ్యాయం 15వ వచనం. అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చింది, పిలిచిన వానితో నెల్లా పోతివి. భయంకరమైన విషయం. చాలామంది ఇలాంటి స్థితిలో ఉన్నారండి. ఈ మాట చదువుతున్నప్పుడు మనకు అనిపించవచ్చు, ఎందుకు ఈ మాట అలా రాయించాడంటే చాలామంది సౌందర్యమును నమ్ముకొని ఆధారం చేసుకొని అందంగా ఉన్నామని చెప్పి, అందరూ నన్ను చూస్తారని చెప్పి వారికి వారి ఆధారపడుకొని ఇదిగో నా అందంతో ఈ లోకాన్ని జయించేద్దామని చెప్పిన గొప్ప సుందరీమణులు ఉన్నారు, గొప్ప సుందరులు ఉన్నారు.
మరి ఏమైపోయారు తెలుసా? వాళ్ళందరూ చచ్చిపోయారు. ప్రపంచంలో గొప్ప గొప్ప అందగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు తెలిసింది అప్పట్లో? మాకంటే అందం ఎవరికీ లేదు. ఇప్పుడు కూడా చాలా చోట్ల అందంగా ఉన్నటువంటి వారిని మన ఫ్యాన్స్ అయిపోతుంటాం, అందంగా ఉన్న వాళ్ళు. అందుకని దేవుడు రాయించిన మాట ఏంటంటే, అందము మోసకరం, సౌందర్యము వ్యర్థము అని అన్నాడు. అందం మోసకరమైనది. అందం నిన్నేం చేస్తాడు? మోసపోయేలా చేస్తాడు. అంటే నువ్వు అందంగా ఉన్నావు ఫీల్ అవుతూ ఉంటావు. నీ అందాన్ని చూపించుకోవడానికి అందరికి సెల్ఫీలు పెడతావు. అసలు నీకు అందం ఇచ్చింది ఎవడో మర్చిపోతావు. దేవా, నువ్వు ఇంత మంచిగా సృజించినందుకు థ్యాంక్స్ ప్రభు అని చెప్పవు. నువ్వే పెట్టుకుంటావు. ఈ రోజున టెక్నాలజీ వచ్చిన తర్వాత మనుషులందరూ కూడా చాలా మారిపోయారు. ఈ సెల్ ఫోన్లో యాప్లు వచ్చిన తర్వాత మరీ విపరీతంగా మారిపోయారు మనుషులు. నన్ను క్షమించండి, దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతున్న మాట సౌందర్యమును ఆధారం చేసుకున్నారు. ఈ రోజున క్రైస్తవులుగా సేవ చేస్తున్న మనం కూడా కొన్నిసార్లు ఇలాంటి ఆలోచనకు వెళ్ళిపోతుంటాం. దేవుని వాక్యం ఎక్కడ కనిపించదు. దేవునికి సంబంధించిన విషయాలు ఏమి కనిపించవు. కానీ మనం హైలైట్ అయిపోతున్నాం. ఈరోజు మనం హైలైట్ అయిపోతున్నాం. అంటే మన బొమ్మ చూడగానే ప్రజలు మనకు ఫ్యాన్స్ అవ్వాలండి. ప్రియులారా, ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. మనకింత అందం ఇచ్చింది ఎవరంటే దేవుడే కదండి. అదే దేవుని మాటలను ప్రకటిస్తే, అదే దేవుని మాటలు మనం ప్రచురిస్తే, ఈ రోజున కూడా టెక్నాలజీ పేరున చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి. ఎవరికి వారి స్టంట్లు వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినది వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళకున్న టాలెంట్స్ని వారే చూపించుకుంటున్నారు. వాళ్ళకున్నవన్నీ కూడా అందరికి తెలియడానికి చేసుకుంటున్నారు. రకరకాల యాప్లో పెడుతున్నారు. ఇదిగో ఇలా చూడండి, అలా చూడండి అని చెప్పి సెల్ఫీలు పెడుతున్నారు. ఎవరికి ఉపయోగం అవన్నీ? దేవుని యొక్క సువార్తను ప్రకటించగలమా వాటితో? అందుకని దేవుడు అన్నాడు, నీకివ్వబడిన దానితో నువ్వు దేవుని కోసం ఏదైనా చెయ్యి. ఈ మాటలు చెప్తున్నప్పుడు కొన్నిసార్లు, ప్రభువా, ఈ మాటలకు కట్టుబడి ఉండటానికి మాకు సహాయం చేయి ప్రభు. ఎందుకనంటే సాతాను కూడా చాలా మోసగాడండి వాడు. ఈ రోజున ఎలా ఉన్నటువంటి మనల్ని ఎలాగ చేస్తాడు రేపు పొద్దున తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవకులుగా కూడా మేము, సేవకులైన వారు జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసులైన వారు జాగ్రత్తగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కానీ పరిశుద్ధులు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనల్ని ఎలా లాగేలని చూస్తాడు వాడు. ఇదిగోండి సౌందర్యం. అక్కడ పరమగీతాలు రాస్తాడు, నా ప్రియుడు చాలా సుందరుడు అంటూ ఆమె ఏమంటే, నేను నల్లని దాననైనను నా సుందరుడు నన్ను ప్రేమించాడు. మనం ఎంత గిల్టీగా, లేకపోతే మనం ఎంత అగ్లీగా, అంటే మన స్వరూపాన్ని, మన రూపాన్ని చూడగానే ఏంట్రా బాబు వీడు ఎలాగున్నాడు అని అసహించుకునే విధంగా ఉన్నా కూడా నిన్ను ప్రేమించేటువంటి ఒక ప్రేమికుడు ఉన్నాడు. ఆయన ఎలాంటివాడు తెలుసా? చాలా సుందరుడు. ఈ ప్రపంచాన్ని ఎవరు సరిపోరు ఆయనకి. అందుకని అతి సుందరుడు. అతి సుందరుడా నా యేసయ్యా, కోటి సూర్యకాంతులైనా నీతో సరితూగునా. అతి సుందరుడండి ఆయన, అతి సుందరుడు. అసలు ఆయన రూపము చాలా అద్భుతమైనది. కోటి కాంతుల కంటే గొప్ప తేజోమయుడు ఆయన. అలాంటి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ముందు మనం ఎంతటి వారు? మన రూపాయలు ఎంతటివి? ఈ రోజున సౌందర్యాన్ని వ్యర్థంగా చేసుకొని, ఆధారంగా చేసుకొని చాలా మంది శరీరాలను నమ్ముకుంటున్న వారు కూడా ఉన్నారు. శరీరాన్ని అమ్ముకోవడం ద్వారా నీకు ఒకవేళ ధనం వచ్చి ఆ ధనాన్ని నువ్వు ఆధారం చేసుకున్నావేమో. నీ సౌందర్యాన్ని ఆధారం చేసుకుని డబ్బు సంపాదిస్తున్నావు, డబ్బును ఆధారం చేసుకొని నీ జీవితాన్ని సంపరం చేసుకుంటున్నావు. కానీ దేవుడు అన్నాడు, నిన్ను నష్టపోతావు. అందుకే అదే అన్నాడంటే అక్కడ, నువ్వు సౌందర్యాన్ని ఆధారం చేసుకుని నీకు కీర్తి వచ్చి, అంటే నీకు పేరు వచ్చేసింది, నీకు మంచి అందం ఉంది. నిన్ను చూడగానే బా మిస్ యూనివర్స్ అండి, మిస్ వరల్డ్ అండి,
అంటే విశ్వసుందరి. నువ్వు ప్రపంచ సుందరివి, నువ్వు కీర్తి వచ్చింది, కానీ నువ్వు చేసినవి ఏంటో తెలుసా? నీకు పేరు రాగానే దాన్ని ఆధారం చేసుకుని నువ్వేమైపోతున్నావు? వ్యభిచారిస్తున్నావు. దారిన పోవు ప్రతి వానితో కూడా నువ్వు తిరుగుతున్నావు. ఒక్క విషయం చెప్పమంటారా? చివరికి నువ్వు ధరించిన అందం, అంటే నీకు కలిగిన అందం నీకే ప్రమాదకరం. ఎందుకంటే నువ్వు అందంగా ఉన్నావు అనుకోండి, అందరూ నీ ఎంక చూస్తారు. నువ్వు అందంగా ఉన్నావు అనుకో, అందరూ నీ ఎంక చూస్తారబ్బా. నువ్వు అందంగా కనిపించావంటే అందరూ నీ వైపు చూస్తారు. నువ్వేమనుకుంటావు అంటే, అబ్బో నేను నన్నే చూస్తున్నారని చెప్పి నువ్వు లోపల కొన్ని రకరకాల ఆలోచనలు ప్రారంభమైపోతాయి. యవనస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యవన సహోదరులు, యవన స్త్రీలు, యవన కన్యకులు, యవన తమ్ముళ్ళు, అన్నలు, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. సౌందర్యం ఈ రోజున చాలా మందికి ఆధారం అయిపోయింది. ఎందుకనంటే సౌందర్యాన్ని నువ్వు ఆధారంగా చేసుకుని యవన సహోదరులు ప్రాముఖ్యమైనటువంటి మాట జ్ఞాపకం చేసుకో. నీకు ఎంత అందంగా ఉన్నావో, ఎంత సౌందర్యంగా ఉన్నావో అది నీకే ప్రమాదకరం. ఎందుకంటే అది నిన్ను పతనావస్థకు తీసుకుపోతుంది, విశ్వాసం నుండి జారిపోయేలా చేస్తుంది. అందం మోసకరం, అది నిన్ను పతనం చేస్తుంది. అందుకని చాలామంది వారికి అన్న అందాన్ని చూసి మురిసిపోతుంటారు. కానీ నీకు తెలియదు ఒకటి చెప్పనా? నిన్ను అందరూ చూస్తున్నప్పుడు నీలో ఒకలాంటి ఆలోచన, పాపపు కోరికలు కలుగుతుంటాయి. అయ్యో, ఆ పాపపు కోరికలు నువ్వు తీర్చుకోవాలని తహతహలాడుతుంటావు. దానికి అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా వెనకడుగు వెయ్యవు. అందుకని చాలా జాగ్రత్తగా ఒక అందహీనుణ్ణి లేకపోతే ఒక అందహీనురాల్ని చూసినప్పుడు ఎవరైనా చూస్తారండి? ఆ లెంక ఎవరు చూడరు. దీని అర్థం ఏంటి తెలుసా? చూడట్లేదంటే వాళ్ళు దేవుడు వారిని విడిచిపెట్టేసాడని కాదు, దేవుడు వాళ్ళని శిక్షించాడని కాదు. దేవుడు వాళ్ళని చాలా ఎక్కువ ప్రేమించాడు. ఎందుకంటే పాపములో పడకుండా ఉండునట్లుగా దేవుడు వారికి ఒక మంచి స్థితినిచ్చాడు. హల్లెలూయా. అందుకే అన్నాడు, నువ్వు అందహీనురాలు అని, అందం లేదని బాధపడకు. కానీ చాలామంది మనుషులు ఈ రోజుల్లో అందం చూసే అన్నీ చేస్తున్నారు. వివాహం చేసుకోవాలంటే అందం చూస్తారు, పాపం చేయాలంటే అందం చూస్తారు, వారి శరీరాకృతులను చూస్తారు. ఇవన్నీ చూసి వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు. నచ్చకపోతే వారి పరిస్థితి, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఎందుకు ప్రభువా నన్ను ఇంత అందహీనుడిగా పుట్టించావు, ఎందుకు ప్రభువా నాకు ఈ స్థితి పెట్టావు అని చెప్పి బాధపడుతూ కుమిలిపోతుంటారు. కానీ ప్రియమిత్రమా, దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుని ఆధారంగా చేసుకో, నీ జీవితాన్ని ఆయన నడిపిస్తాడు, చక్కటి జీవితంలో నడిపిస్తాడు. ఈరోజు దేవుడు చెప్పిన మాట, వివాహం కాని వారు ఎవరైనా ఒకవేళ నన్ను ఎవరు చూసినా నేను చాలా భయంకరంగా అనిపిస్తున్నాను, నేను ఎందుకు ఇలా పుట్టానని అనిపిస్తుంది, నేను పిండంగా ఉండగా రాలిపోతే బాగుండని అనిపిస్తుంది అనే రకరకాల మాటలు చెప్పుకుంటూ మీకు మీరు ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకోవాలని తలంపుతూ ఉంటున్నారేమో. దేవుడు అన్నాడు, దేవుని ఆధారంగా చేసుకో, నీ స్థితిని ఎప్పటికైనా మార్చగలిగిన సర్వశక్తిమంతుడు. అందముందని విర్రవీగిపోతున్నావా? సౌందర్యం ఉందని విర్రవీగుతున్నావా? అది నీకే ప్రమాదకరం. ఎందుకంటే నిన్ను పాపంలో పడేస్తుంది. ప్రతివారు నిన్నే చూస్తారు. నిన్ను చూసినప్పుడల్లా నువ్వేమనుకుంటుంటే, అబ్బో నేను చాలా బాగున్నానని చెప్పి నీకు నీవే హెచ్చించుకుంటూ ప్రారంభిస్తావు. తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు పెట్టాల్సింది స్టేటస్లు కాదు, నీ ఫోటోలు కాదు. నువ్వు పెట్టాల్సింది దేవుని మాటలు పెట్టాలి, దేవుని స్వార్థను పెట్టాలి, దేవునికి సంబంధించిన పరిచర్యను ప్రారంభించు. నీకివ్వబడినటువంటి ప్రతి దానితో దేవుని కోసం జీవించు. దేవుని కోసం ఏదైనా చెయ్యి. అందుకని తలాంతులను ఆధారం చేసుకున్నవారు కూడా ఉంటారు చాలా మంది. నాకు ఈ టాలెంట్ ఉంది, అబ్బా నేను జయిస్తాను లోకంలో. దేవునిని ఆధారం చేసుకున్న వారికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకే అన్నాడు, తల్లి గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే దేవుడవు. అదే కీర్తనల గ్రంథము ఆఖరికి ఒక మాట చదువుకుని చూడండి. 46వ కీర్తన 1వ వచనం చదవండి. 46వ కీర్తన 1వ వచనం. చాలాసార్లు మనం ఆ మాట చదువుతుంటాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును ఉన్నాడు,
ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు వేటి మీద ఆధారపడినా, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు మేలు మేలు. నువ్వేటి బట్టి ఆధారపడుతుంది. అదే కీర్తనలు 20:7 అంటాడు, కొందరు రథాలు బట్టి కొందరు గుర్రాలను బట్టి అతిశయపడదు, మనమైతే దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాం. నీకు ఆధారం ఏంటి? నీకు ఆధారం ఏంటి? దేవుణ్ణి నీకు ఆధారం చేసుకుంటే నీ పరిస్థితి ఎప్పుడు చక్కగా ఉంటుంది. కీర్తనలు 3:5 యెహోవా నాకు ఆధారం కావు, నేను పండుకొని నిద్రపోయి మేలుకొని 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినాడు. నెవర్, డోంట్ ఫియర్. నేను భయపడను, నేను భయపడను. యెహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపుము, రక్షణ యెహోవాది. నీ పరిస్థితులు ఏవైనా కూడా నువ్వేం భయపడకు, బాధపడకు. అందం లేదని కృంగిపోకు, ధనం లేదని భయపడకు, నీకున్న మనుషులు నీకు సహాయం చేయట్లేదని కృంగిపోకు, ఏమీ భయపడు. ఒకవేళ ఉన్నాయని వాటి మీద ఆధారపడు. నీవు ప్రతి పరిస్థితిలో కూడా దేవుణ్ణి ఆధారం చేసుకో. అందుకని పాడిన పాట, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, ఆపత్కాలమును నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన, ఆపత్కాలములో నమ్ముకొనదగిన, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. ప్రియ సహోదరి సహోదరుల, దేవుని ఆధారం చేసుకో. నీకున్న వాటి మీద నువ్వు ఆధారం చేసుకుంటే అవి సాతానుగాడు వాటిని నీ పాపంలో పడేయడానికి ప్రయత్నిస్తాడు. దయచేసి యవన సహోదరులకి సహోదరులకి చెప్తున్న మాట, నీ అందాన్ని నీ సౌందర్యాన్ని ఆధారం చేసుకోకు, పాపంలో పడిపోతావు. అవి నేను పతనం చేస్తాయి. ఈరోజు నువ్వు ఏదైతే చక్కగా హ్యాపీగా ఉందో, నువ్వు రకరకాలుగా నువ్వు నీ యొక్క స్థితిని తెలుపుకుంటున్నావో, నీ వేషధారణ, నీ వస్త్రధారణ, నీ హెయిర్ కటింగ్, ఎంత పోయినసారి చెప్పాను, వాటన్నిటి ద్వారా నువ్వు అట్రాక్ట్ చేయాలనుకున్నావు, కానీ అది నీకే మోసం, నువ్వే మోసపోతావు. చాలామంది అలాంటి వారు ఉన్నారు. అవన్నీ చెప్పడానికి సమయం కాదు, సాక్ష్యాలు. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు వాటిని నమ్ముకున్నాండి, ఈరోజు నా స్థితి ఎలా ఉందండి, నా ధనం నాకు సహాయం చేస్తుంది అనుకున్నాను, కానీ నాకు ఏం సహాయం లేదండి అని చెప్పే కృంగిపోయిన వారు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎవరు మనకు సహాయం అంటే మన దేవుడే మనకు ఆధారం. అందుకని ఆయన ఆధారంగా చేసుకుంటే ఆయన మన ప్రతి పరిస్థితి నడిపించగల సర్వశక్తిమంతుడు. రండి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా నువ్వు ఆధారంగా ఉంటే మా స్థితిలో ఏ పరిస్థితులైనా నువ్వు విడిపించి నడిపించగలిగిన దేవుడు. మా బలం మాకు ఆధారం అనుకుంటే మోసం చేశాయి. మా ధనము, మా యొక్క అందము, మా సౌందర్యము, మా పేరు ప్రఖ్యాతులు, మా యొక్క నాయన ప్రభు మా స్టేటస్లు, మాకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు, మా జ్ఞానం, మా తెలివి, మా స్వబుద్ధి, ఏవైతే మేము మా బలత్కారం, మా కృత్రిమం ఏవైతే ఆధారంగా అనుకున్నాం, అవన్నీ కూడా మమ్మల్ని పతనమునకు చేస్తున్నాయి, పతనమునకు తీసుకెళ్తున్నాయి. కానీ ప్రభువా నీ మీద ఆధారపడిన వాడిని నువ్వు నిలబెట్టే దేవుడు, నువ్వు సహాయకుడు అని నీ వాక్యం ద్వారా. ఎంతమంది అయితే ప్రియమైన దేవుని బిడ్డలు, ప్రభు నీ బిడ్డలు ఎంతమంది ప్రార్థన చేస్తారు, వారందరి పక్షాన్ని కృపను అనుగ్రహించమని ప్రభు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియమైన దేవుని పిల్లలందరినీ కూడా బలపరిచి వారు ఎలా నడుచుకున్నాలో వారికి తగిన సహాయాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించమని, అన్ని విషయాలు తోడుగుండమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, సహాయం ఎల్లప్పుడూ మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా వృద్ధి పొందితే, బలపరచబడినట్లయితే ప్రభు పనిలో మీరు కూడా ఈ కార్యక్రమాలు అనేక మంది తెలియపరచండి. ఇవి ఎంతో హృదయ భారంతో చేస్తున్నటువంటి పరిచర్యలు. ఇవి ఏమి ఆశించి కాదు, ఏ విధంగా నేను దేవుని యొక్క పనిలో వాడబడాలనే ఉద్దేశంతో ఏర్పరచబడి. కావున మీరు మరికొంతమంది తెలియపరిచి మీ ప్రార్థన సహాయాలను పంపించండి, మా కొరకు ప్రార్థన చేయండి. మీకు తెలిసిన వారందరూ కూడా ఈ కార్యక్రమాలని తెలియపరిచి ప్రభు పనిలో పాలుభావించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.